యెస్. అండ్ జనరిక్ మెడిసిన్ గురించి చెప్తూ ఉంటారు గదా మీరు. ఒకప్పుడు ఇన్ని లేవు. ఇప్పుడు ఎన్ని ఉన్నా కూడా అక్కడ తీసుకోరు. పక్కన కొంచెం లాంగ్ ఎళ్లి మెడికల్ షాప్‌లో తెచ్చుకుంటారు. ట్రస్ట్ ఇష్యూస్. ఓకే. ట్రస్ట్ మనకు ఆ టాబ్లెట్‌లు ఏం పెట్టాడు? ఇది ఏమవుతుందో అనే ట్రస్ట్ ఇష్యూస్. ఆ నమ్మకం క్రియేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు లేవు. ఇప్పుడు సడెన్‌గా నాకు ఆ కంపెనీది కావాలి. ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి షిఫ్ట్ అవ్వాలి అంటే చాలా ఈ కష్టమవుతుంది. బ్రాండ్స్ మ్యానిప్యులేషన్ ఏంటి సార్ అసలు? అబ్సల్యూట్‌లీ. మనకేదైనా ఒక టాబ్లెట్ రావాలి అంటే అన్నీ సేమ్ స్టాంపింగ్స్‌తో, సేమ్ పర్మిషన్‌తో వస్తాయి. కొన్ని మెడిసిన్స్ వేర్ దే ఆర్ ఎమర్జెన్సీ అట్లాంటి మెడిసిన్స్‌కి ప్రైస్ రెగ్యులేషన్ ఉంటుంది. మిగతావన్నిటికి ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడో వాడు ప్రైస్ పెట్టుకోవచ్చు వితిన్ లిమిట్స్. సో, అలాగా బ్రాండ్ చేసుకునే వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. వాళ్ళు ఎక్కువ దాని ఎఫిషియన్సీ చూపించుకుంటారు. వాళ్ళు ఆ స్టార్‌లకి వాళ్ళకి డబ్బులిచ్చుకుంటారు కాబట్టి, ఆ యాడ్‌ల కోసం డబ్బులు అవన్నీ యాడ్ చేస్తారు ఇందులో. సో, అలా పెరుగుతాయి. బట్ ఐ థింక్ జనరిక్ మెడిసిన్ ఇప్పుడు జన్ ఔషధి గాని అది చాలా బాగున్నాయి. అవి వాడొచ్చు. మంచిగా వాడుకోవచ్చు. ప్రైస్ చాలా తగ్గుతుంది. హ్మ్. బట్ ఎందుకో నమ్మరు. మేమెంత చెప్తామో జనరిక్ మెడిసిన్ అయినా సరే, మెడిసిన్ మెడిసినే. ఒకసారి జన ఔషధిలోకొచ్చాయంటే అవి సేమ్ టెస్ట్‌లు ఫాలో అయ్యి వస్తాయి. ఓకే. యూ కెన్ యాక్చువల్లీ బ్లైండ్‌లీ ట్రస్ట్ అండ్ టేక్ దోస్ మెడిసిన్స్ అన్నా నమ్మడానికి ఇంకా కష్టముంది. బట్ ఇప్పుడు మారుతున్నారు. డెఫినెట్‌లీ చాలా కొంత మారుతున్నారు. యూత్‌లో ఆ చేంజ్ చేంజ్ వచ్చింది. వచ్చింది యెస్. ఖచ్చితంగా. కాపోతే ఇంకా బ్రాండ్ అని, ఆ బ్రాండ్ ఇలా ఉంటుంది. నాకు క్వాలిటీ కావాలనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మనం స్లోగా దట్ మెడిసిన్స్ దాని నుంచి బయటపడేస్తున్నాం.